అండ్ గైస్ టుడే మనం ఇంకో కొత్త ప్రోడక్ట్ గురించి చూద్దాము. అదే జీనస్ లిథియం ఇన్వర్టర్. మనకి రెగ్యులర్గా వచ్చే ఇన్వర్టర్స్ ఎలా ఉంటాయి అంటే లెడ్ యాసిడ్ బ్యాటరీ తోటి విత్ యూపీఎస్ సిస్టమ్తో ఉంటుంది. సో బల్కీగా ఎప్పటికప్పుడు మనం యాసిడ్ చేంజ్ చేస్తూ ఉండాలి, డిస్టిల్ వాటర్ పోస్తూ ఉండాలి. అన్ని కాంప్లికేషన్స్ వద్దనుకుంటే చూసారు కదా ఎంత కాంపాక్ట్గా ఉందో. నా మోకాల వరకు వస్తుంది హైట్. అండ్ దీని కెపాసిటీ వచ్చేసి 1000 BA. అండ్ మనకి ఒక 2 ఫ్యాన్స్ వస్తుంది. మా ఇంట్లో అయితే సోనీ బ్రేవియా 65-inch టీవీ ఉంది, టీవీ వస్తుంది. అండ్ హోమ్ థియేటర్ వస్తుంది. అండ్ LED లైట్స్ వస్తున్నాయి. సో బెటర్గా కంపాటబుల్గా ఉంది. ఛార్జ్ అవ్వడానికి 5 hours, చాలా లెస్ టైం తీసుకుంటుంది లెడ్ యాసిడ్ బ్యాటరీ కంటే. బ్యాకప్ కూడా చాలా బాగుంది. మనం టీవీస్, ఫ్యాన్స్, లైట్స్ రన్నింగ్ కంటిన్యూస్గా రన్ చేస్తున్న 5.5 hours వస్తుంది. అండ్ బెటర్ బాగుంది ప్రస్తుతానికి అయితే. అండ్ ఎస్ గైస్, మనం ఎల్సిడి డిస్ప్లేలో చూసినట్టయితే మనకి కొన్ని రీడింగ్స్ చూపిస్తుంటుంది జీనస్ ఇన్వర్టర్లో. ఫస్ట్ బ్యాటరీ ఛార్జింగ్ 13.8 volts అని చూపిస్తుంది. ఇన్పుట్ ఛార్జింగ్ 1 ampere, యూపీఎస్ మోడ్ ఆఫ్, లోడ్ ఆన్, మెయిన్స్ 249 ఇన్పుట్ వోల్ట్స్, లోడ్ 249 volts, అండ్ బ్యాటరీ ఛార్జ్ ఎంత ఛార్జ్ అయిందంటే 13.8 volts. సో ఈ కనెక్షన్ వచ్చేసి మనకి ఇన్వర్టర్కి ఇన్పుట్ లైన్. అండ్ ఈ చిన్న స్విచ్ బాక్స్ వచ్చేసి అవుట్పుట్. మనకి బ్యాక్ సైడ్ అయితే ఈ మెయిన్ బైపాస్ అండ్ ఈ MCBs ఉంటాయి ఇవి రెండు ఆన్లో ఉండాలి. పైకి మెయిన్ బైపాస్ మాత్రం ఆఫ్లో ఉండాలి మోస్ట్ ఆఫ్ ది టైం. ఇది వచ్చేసి పవర్ ఆన్ బటన్. వీడియోలో చూసుకున్నట్టయితే మీకు ఒక పార్ట్లో అన్ని ఎల్సిడీలో మీకు అన్ని వాల్యూస్ కనిపిస్తుంటాయి. ఒక్క వాల్యూ ఏంటనేది మీకు చెప్తుంటాను. మనకి మెయిన్ ఇన్పుట్ వోల్ట్స్ ఎన్ని వస్తున్నాయి అని చెప్పి చూపిస్తుంది. సో జనరల్గా 240 నుంచి 250 ఉంటుంది. లోడ్ అంటే ఇన్వర్టర్ నుంచి మన అప్లయన్సెస్కి ఇస్తాం కదా ఇన్వర్టర్ కనెక్షన్, వాటి చూపించేది లోడ్ యొక్క వోల్ట్స్. సో అది కూడా 240 ఉంటుంది. నెక్స్ట్ ఇన్వర్టర్ ఛార్జ్ అవ్వడానికి మనకి మన మెయిన్ నుంచి ఒక ఎలక్ట్రిసిటీ రావాలి, దాన్ని యాంపియర్స్ అంటాము. అది మనకి ఎన్ని యాంపియర్స్ ఉంటుందంటే 18 amperes ఉంటుంది రెగ్యులర్గా చూసుకుంటే ఛార్జింగ్ అయ్యేటప్పుడు. అండ్ నెక్స్ట్ లోడ్, మనం ఇన్వర్టర్ వాడినప్పుడు మెయిన్ కరెంట్ ఉన్నప్పుడు మనకి లోడ్ అనేది ఆన్ అని చూపిస్తుంది. వన్స్ మనకి బయట కరెంట్ పోయినప్పుడు, మెయిన్ ఆఫ్ అయినప్పుడు మన ఇన్వర్టర్ నుంచి అనేది పవర్ వెళ్తూ ఉంటుంది మనం పెట్టుకున్న అప్లయన్సెస్కి. అప్పుడు లోడ్ పర్సంటేజ్ చూపిస్తుంది, 10%, 20%, 30%. సో మనం వేసుకున్న ఫ్యాన్స్, టీవీస్ ఎంత లోడ్ పడుతుందో చూపిస్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఎంత కరెంట్ డిశ్చార్జ్ అవుతుందో కూడా చూపిస్తుంటాయి యాంపియర్స్. మనకున్న లోడ్ నుంచి ఎన్ని వోల్ట్స్ బయటకు వెళ్తుంది అండ్ ఎన్ని % ఆఫ్ అప్లయన్సెస్ ఉన్నాయో వాటి ఫార్ములాని మనం చూసుకుంటే ఇంకా ఎంత బ్యాకప్ వస్తుందో మనం రియల్ టైమ్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు విత్ దిస్ ఫార్ములా. అండ్ ఇప్పుడు మనకి మెయిన్ కట్ ఆఫ్ అయిపోయింది. సో మన ఇన్వర్టర్ నుంచి మనకి పవర్ వస్తుంది. ఎంత పవర్ ఉంది, ఇంకా ఎంత పవర్ వస్తుంది అనేది ఇందాక ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేసుకుని డ్యూరేషన్ చూసుకున్నాము. బట్ మనకి ఇన్వర్టర్లో ఎంత ఛార్జ్ ఉందని ఎలా తెలుస్తుందంటే అక్కడ బ్యాటరీ ఛార్జ్ అని చెప్పి చూపిస్తుంటుంది. 13.8 హైయెస్ట్ ఉంటుంది. మీరు ఎంత ఛార్జ్ చేసినా కానీ 13.8, 13.9 volts వరకే వెళ్తుంది. అది దాన్ని మించి వెళ్ళదు. దాన్ని కట్ ఆఫ్, హై పవర్ కట్ ఆఫ్ అంటాం. ఎందుకంటే బ్యాటరీ అనేది ఇబ్బంది అవ్వకుండా అది 13.98కి కట్ ఆఫ్ అయిపోతుంది ఛార్జింగ్. సో వన్స్ మీకు మెయిన్ ఆఫ్ అయిపోయింది, నెక్స్ట్ బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది. ఏ లెవెల్ వరకు డిశ్చార్జ్ అవుతుందంటే 12 వరకు నార్మల్గా డిశ్చార్జ్ అవుతుంది. 12 వరకు మనం అప్ టు 5 hours రేంజ్ ఉంటుంది. వన్స్ 12 నుంచి 11.9 అంటే 0.1 డ్రాప్ అయినప్పుడు మనకి సౌండ్స్ వస్తుంటాయి, అలారం వస్తుంటుంది. దట్ మీన్ మీ బ్యాటరీ ఇంకా 1 hour మాత్రమే పనిచేయగలదు. అంటే మన బైక్కి పెట్రోల్ రిజర్వ్లో పడినట్టు, నెక్స్ట్ మొబైల్లో 20% దాటగానే లో పవర్ మోడ్ వచ్చినట్టు దీనికి కూడా 11.9 అంటే 0.1, 12 నుంచి 0.1 దగ్గరగానే 11.9కి అలారం స్టార్ట్ అవుతుంటుంది. టిల్ 11 వరకు అది వర్క్ చేస్తుంటుంది. సో మన లిమిట్ వచ్చేసి 11 లోవర్ లిమిట్ అండ్ 13.9 అప్పర్ లిమిట్. ఈ మధ్యలో వరకు మనం బ్యాటరీ అనేది దాని పవర్ డిశ్చార్జ్ చేస్తూ ఉంటుంది. మనకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే లెడ్ యాసిడ్ బ్యాటరీస్కి కంపేర్ టు లిథియం బ్యాటరీస్కి ఏంటిదంటే సేమ్ మన ఫోన్ లాగా లిథియం, మన ఫోన్ని ఛార్జ్ చేస్తాము, వాడుకుంటాము, బ్యాటరీ దిగిపోతుంది, సేమ్ ఛార్జ్ చేస్తాం. సో ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అదే లెడ్ యాసిడ్ బ్యాటరీ అంటే స్పేస్ ఆక్యుపైయింగ్, దాని డిస్టిల్ వాటర్ మారుస్తూ ఉండాలి అండ్ దానికి మెయింటెనెన్స్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ కానీ మనం లిథియం చూసుకుంటే చాలా లిమిటెడ్ స్పేస్ తీసుకుంటుంది, నో ఆర్ మినిమల్ మెయింటెనెన్స్ ఉంటుంది.
కొంచెం కాస్ట్ వేరియేషన్ ఉన్నా కానీ బెటర్ గో టు లిథియం, ఎందుకంటే ఫ్యూచర్ అంతా అదే ఉంది. ఇది పవర్ సప్లై కూడా అది ఫ్లక్చుయేట్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటుంది. సో ఇది వచ్చేసి మన జినస్ మ్యాక్సిలియం బ్యాటరీ.